మనం రోజు తినే ఆహారంలో రుచి, బలం ఎందుకు తగ్గిపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ప్రధాన కారణం వచ్చేసి మనం పండించే నేల తన శక్తిని కోల్పోవడమే. తాజాగా ICRI-ER అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ వాళ్ళు విడుదల చేసిన హీలింగ్ సాయిల్స్ ఇన్ ఇండియా ఫర్ బెటర్ క్రాప్ హెల్త్ అండ్ హ్యూమన్ న్యూట్రిషన్, ఇవి జనవరి టు ఫిబ్రవరి మిడిల్లో రిపోర్ట్స్ భారతీయ వ్యవసాయం మరియు నేల ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టింది. డాక్టర్ అశోక్ గులాటి మరియు ఇతర నిపుణులు రూపొందించిన నివేదిక దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ వీడియోలో మన భూమికి ఏమవుతుంది, రైతులకు ప్రజలకు ఎదురయ్యే ముప్పు ఏంటి, యూరియా వల్ల నష్టాలు ఏంటి, ఇంకా మన ప్రభుత్వం నానో యూరియాని ఇంకా నానో DAPని ఎలా ప్రమోట్ చేయాలని చూస్తుంది, వాటి వల్ల లాభాలు ఏంటి అనేది చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో రైతులకు బాగా ఉపయోగపడుతుంది. సో వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చూడండి. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, వీళ్ళు మా ఊరు రాలేదు కదా, రిపోర్ట్ ఎలా వచ్చారు అని. ICRI-ER వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వరి, మిర్చి, పత్తి ఎక్కువగా పండించే కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాలు, అటు తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నల్గొండ వంటి ఏరియాలపై ఫోకస్ చేశారు. ICRI-ER వాళ్ళు స్వయంగా ప్రతి గ్రామానికి వెళ్ళి మట్టిని సేకరించదు. ఇది కేంద్రం ప్రభుత్వం అనుసరించే సాయిల్ హెల్త్ కార్డు పద్ధతిలోని డేటాను విశ్లేషించి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, నీటి సౌకర్యం ఉన్న భూముల్లో ప్రతి 2.5 ఎకర్స్ ఒక గ్రిడ్ కింద, వర్షధార భూముల్లో ప్రతి 10 ఎకరాలు ఒక గ్రిడ్ చొప్పున విడగొడతారు. పొలంలో V షేప్లో 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు గుంట తీసి పై మట్టి కాకుండా లోపలి పొరల నుండి శాంపుల్ తీసుకుంటారు. పొలంలో వేరు చోట్ల ఒక 5 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించి వాటన్నిటిని కలిపి చివరకు ఒక 500 గ్రాముల మట్టిని ల్యాబ్కు పంపిస్తారు. ఈ మట్టి ప్రభుత్వ ల్యాబ్లలో 12 రకాల పోషకాల కోసం నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్ మరియు pH లెవెల్స్లో పరీక్షిస్తారు. ఈ విధంగా సేకరించిన కోట్లాది శాంపుల్స్ డేటాను ఈ ICRI-ER నిపుణులు విశ్లేషించి తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల వాడకం ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు. అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలోని 73 to 76% ఆఫ్ సాగు భూముల్లో ఆర్గానిక్ కార్బన్ స్థాయి 0.5% కంటే తక్కువగా పడిపోయింది. ఆర్గానిక్ కార్బన్ అంటే నేలలోని సూక్ష్మజీవులు, వేర్లు కుళ్ళిన ఆకులు, వేర్లు మరియు పేడ వంటి పదార్థాల నుండి వచ్చే కార్బన్. ఇది మట్టికి ప్రాణం లాంటిది. ఇది నేల నిర్మాణానికి, నీటిని పట్టి ఉంచే శక్తిని, పోషకాలను పెంచుతుంది. ఈ ఆర్గానిక్ కార్బన్ తక్కువగా ఉండడం వల్ల నేల సారవంతం కోల్పోవడానికి ప్రధాన సంకేతం. దాదాపు 90% ఆఫ్ నేలల్లో నైట్రోజన్ లోపం ఉంది. అలాగే 35% నేలల్లో జింక్, ఇంకా 24% నేలల్లో ఐరన్ లోపాలు ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. మన భూమిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉండాల్సిన రేషియో వచ్చేసి 4:2:1, కానీ ప్రస్తుతం ఇది తీవ్రంగా దెబ్బతింది. అయితే మీరు సాగు చేసే పంటను బట్టి ఈ రేషియో మారుతూ ఉంటుంది. వరి పంటకు వచ్చేసరికి 2:1:0.5 రేషియోలో ఉండాలి. అంటే సుమారు 80 నుంచి 120 కేజీల నైట్రోజను, ఇంకా 40 కిలోల ఫాస్ఫరస్ మరియు 20 కిలోల పొటాషియం అవసరం. కానీ మనకు యూరియా వాడకం మితిమీరిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ రేషియో 10.9:4.4:1 స్థాయికి చేరుకుంది. అంటే అవసరానికి మించి నైట్రోజన్ వాడటం వల్ల భూమి తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఈ రిపోర్ట్లో ఒక భయంకరమైన పదం వాడారు, అదే హిడెన్ హంగర్. నేలలో జింక్, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు తగ్గిపోవటం వల్ల ఆ భూమిలో పండే ధాన్యం తింటున్న మనకు కడుపు నిండుతుంది, కానీ ఒంటికి పట్టాల్సిన పోషకాలు అందడం లేదు. అందుకే మన పిల్లల్లో రక్తహీనత, ఎదుగుదల లోపాలు పెరుగుతున్నాయి. అంటే నేల ఆరోగ్యంగా బాగుంటేనే మనం ఆరోగ్యం బాగుంటుంది. అసలు ఈ నైట్రోజన్ అనేది ఎక్కువగా పంట పొలాలకి ఇచ్చే యూరియాలో ఎక్కువగా ఉంటుంది. యూరియా వాడకం వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం యూరియాపై భారీగా సబ్సిడీ ఇస్తుంది. ఇతర ఎరువులు DAP లేదా పొటాష్ ధరలో పోలిస్తే యూరియా చాలా చౌకగా రైతులకు లభిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎరువుల సబ్సిడీ బిల్లు దాదాపు 1.9 లక్షల కోట్ల నుంచి
2 లక్షల కోట్ల వరకు చేరింది. ఇది మొత్తం వ్యవసాయ శాఖ బడ్జెట్ కంటే ఎక్కువ. ప్రభుత్వం యూరియాపై 80% కంటే ఎక్కువ సబ్సిడీ ఇస్తుంది. దీనివల్ల రైతులు ఇతర పోషకాల కంటే తక్కువ ధరకే దొరికే యూరియాని ఎక్కువగా వాడుతున్నారు. ఇది నేలకు మేలు కంటే కీడునే ఎక్కువ చేస్తుంది. రైతులు కూడా యూరియా చల్లిన 2-3 రోజుల్లోనే మొక్క ఆకులు ముదురు పచ్చ రంగులోకి మారి ఏపుగా పెరుగుతాయి. ఈ కంటికి కనిపించే మార్పు రైతులకు నమ్మకాన్ని ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు యూరియాలో 46% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది కదా. అది మొక్కల పెరుగుదలకు, ఫోటోసింథసిస్కు నైట్రోజన్ చాలా కీలకం. యూరియా ఎక్కువగా వాడితే మొక్కలు త్వరగా ఎత్తు పెరుగుతాయి, ఇంకా పంట పచ్చగా కలకల్లాడుతుంది, ఇంకా పిలకలు ఎక్కువగా వస్తాయని ఆశిస్తారు. వాస్తవానికి మితిమీరిన యూరియా వల్ల మొక్కలు బలహీనపడి పురుగులు మరియు తెగుళ్లు పట్టే అవకాశం ఎక్కువగా పెరుగుతుంది. యూరియా ఇచ్చే నైట్రోజన్ మన ప్రకృతి సిద్ధంగా పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు క్లియర్గా చెప్తా. పంట వేయడానికి ముందు జీలుగు లేదా జనుము వంటి పంటలను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలోనే దున్నేయాలి. ఇవి గాలిలోని నైట్రోజన్ను భూమిలోకి నిక్షిప్తం చేస్తాయి. ఇది ఒక ఎకరాకు దాదాపు 25 నుంచి 30 కిలోల యూరియా ఇచ్చే ఫలితాన్ని ఇస్తుంది. మినుము, పెసర, శనగ లేదా వేరుశనగ వంటి పంటలు వేర్ల దగ్గర రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గాలిలోని నైట్రోజన్ను గ్రహించి మొక్కకు అందిస్తుంది. ప్రధాన పంటతో పాటు వీటిని అంతర పంటగా వేస్తే యూరియా అవసరం తగ్గుతుంది. నీలి ఆకుపచ్చ నాచు ఇంకా అజొల్లా, ముఖ్యంగా వరి పండించే రైతులు అజొల్లాను వాడితే యూరియా వాడకాన్ని 20-30% తగ్గించవచ్చు. ఇంకా ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం మరియు పప్పు పిండితో తయారు చేసే జీవామృతం వాడటం వల్ల మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. ఇవి మొక్కకు కావలసిన నైట్రోజన్ను సహజంగానే అందిస్తాయి. యూరియా వాడకం వల్ల నేల గట్టిపడి చవిటి భూమిలాగా మారుతుంది. పైన చెప్పిన సహజ పద్ధతుల ద్వారా నెమ్మదిగా యూరియా వాడకాన్ని తగ్గించుకుంటూ వెళ్తే నేల ఆరోగ్యంతో పాటు పంట దిగుబడి కూడా స్థిరంగా ఉంటుంది. అయితే ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సాధారణంగా మనం వాడే యూరియా బస్తాల కంటే నానో యూరియా చాలా భిన్నమైంది. సాధారణ యూరియా గింజలను మనం భూమిలో చల్లినప్పుడు అందులో కేవలం 30-40% మాత్రమే మొక్కకు అందుతుంది. మిగిలినది గాలిలో కలిసిపోవడం లేదా భూగర్భ జలాల్లోకి వెళ్ళి కలుషితం చేస్తుంది. కానీ నానో యూరియా సామర్థ్యం 80% కంటే ఎక్కువ. కేవలం 500 మిల్లీలీటర్లు నానో యూరియా బాటిల్ ఒక 45 కిలోల యూరియా బస్తాతో సమానం. దీనిని భూమిలో వేయరు, నీటిలో కలిపి మొక్క ఆకులపై స్ప్రే చేస్తారు. ఆకులపై ఉండే చిన్న రంధ్రాలు స్టొమాటో ద్వారా ఈ నైట్రోజన్ నేరుగా మొక్క కణాల్లోకి వెళ్తుంది. దీనివల్ల నేల కలుషితం కాదు. ఇది రవాణా చేయడం సులభం, ఇంకా తక్కువ ఖర్చు, మరియు భూమి గట్టిపడకుండా కాపాడుతుంది. భారత ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 1.9 లక్షల కోట్లకు పైగా ఎరువుల కోసం ఖర్చు చేస్తుంది కదా. ఇందులో సింహభాగం యూరియాదే. ఈ సబ్సిడీ విధానంలో మార్పులు రావాలని ICRIER వాళ్ళు గట్టిగా సూచించింది. ప్రస్తుతం సబ్సిడీ కంపెనీలకు ఇస్తున్నారు కదా, అలా కాకుండా ఆ నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వేయాలి. దీనివల్ల రైతు తనకు ఏ ఎరువు అవసరమో కేవలం యూరియానే కాకుండా అది కొనుగోలు చేస్తాడు. ప్రస్తుతం యూరియా ధర చాలా తక్కువగా ఉండడం వల్ల రైతులు అవసరానికి మించి వాడుతున్నారు. యూరియాని కూడా న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ పరిధిలోకి తీసుకురావాలి. అంటే ఎరువులోని పోషకాలు ఆధారంగానే సబ్సిడీ ఉండాలి తప్ప కేవలం యూరియా అనే బ్రాండ్ మీద కాదు. ICRIER రిపోర్ట్ ప్రకారం ఈ చేంజెస్ అమలు చేస్తే ప్రభుత్వానికి భారం తగ్గడమే కాకుండా మన దేశ ఆహార భద్రత కూడా మెరుగుపడుతుంది.